బ్రహ్మ విష్ణువుల మధ్య భీకరమైన గొడవ. మధ్యలో మహాశివుడు ఏమి చేశాడు? అసలు సృష్టి ఏ విధంగా జరిగింది? సృష్టికి పూర్వం ఏమి ఉండేది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. సృష్టి జరగక ముందు ఈ ప్రపంచమంతా నీటితో నిండి ఉండేది. ఎటు చూసినా మహాసముద్రమే. ఆ నీటి నుంచి ఒక తేజస్సు అనగా ఒక వెలుగు ఆవిర్భవించింది. క్రమంగా ఆ వెలుగు ఒక రూపము తీసుకుంది. అదే పరబ్రహ్మము. దానినే మహాశివుడు అని కూడా అంటారు. ఆ మహాశివునికి సృష్టి చేయాలి అని ఒక సంకల్పం వచ్చి తన శరీరంలోని ఎడమ భాగము నుండి ప్రకృతి స్వరూపంగా చేశాడు. ఆమె ఆది పరాశక్తి, మన జగన్మాత. మొట్టమొదటిసారిగా మహాశివుడు ఆది పరాశక్తిని తీసుకొని విహారానికి బయలుదేరాడు. ఆ సమయంలో పరమేశ్వరుని సంకల్పం వల్ల శ్రీమన్నారాయణుడు 4 చేతులు కలవాడై ఆ చేతుల యందు శంఖ, చక్ర, గద, పద్మములను ధరించడం ఆడే మహాలక్ష్మితో ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతనికి పట్టు వస్త్రములు, వజ్ర వైడూర్యాలతో కూడిన కిరీటమును ప్రసాదించాడట. ఆ మహావిష్ణువు సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని అంటారు. పరమేశ్వరుడు నారాయణకి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి, నారాయణ, ఎల్లప్పుడూ ఈ మంత్రాన్ని జపించు, జగత్తులో నీదే ముఖ్యమైన పాత్ర అని చెప్పాడట. విష్ణుమూర్తి మహాసముద్రంలో వటపత్రము మీద శయనించి పంచాక్షరి మంత్ర జపం చేస్తుండగా ఒకానొక సమయంలో మహావిష్ణువుకు సృష్టి చేయాలి అని సంకల్పం వచ్చింది. ఆ సమయంలో అతని నాభి నుండి ఒక మహాపద్మము ఆవిర్భవించింది. అందులో 5 ముఖాలతో బ్రహ్మ సరస్వతి సమేతుడై ఉన్నాడట. అప్పుడు బ్రహ్మ తమోగుణ ప్రధానుడు. కనుచూపు మెరలో బ్రహ్మకు నీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు. అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞ వలన ఓంకార జపం చేయడం మొదలు పెట్టాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నారాయణ్ణు చూసి బ్రహ్మ అహంకారంతో, నీవెవరు, ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడట. దానికి నారాయణుడు, కుమార, జగత్తును సృష్టించాలని కోరికతో ముందుగా నా నాభి నుండి నిన్ను సృష్టించాను. సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తున్నాను. నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడట. అప్పుడు తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ, నేను స్వయంభువును, నేనే ఆది పురుషుడును, నా పుట్టుకొక కారణం నీవెలా అవుతావు అని అడిగాడు. విష్ణువు ఎంతగా చెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ వినలేదు. దానితో విష్ణువు పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించాడు. ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్య పొందారట. ఆ లింగానికి మొదలు చివర కనిపించలేదు. జ్యోతిర్లింగానికి మొదలు చివర కనుగొన్నవాడే అదుకుడు అని నిర్ణయించుకున్నారు. విష్ణువు యజ్ఞవరాహ రూపంలో అధోముఖంగాను, అంటే లింగం క్రిందకి, బ్రహ్మ హంస వాహనం మీద ఊర్ధ్వముఖంగాను, అంటే లింగం పైకి ప్రయాణం చేశారు. ఇలా ఎన్నో వందల సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగం యొక్క ఆది అంతం మాత్రం తెలుసుకోలేకపోయారు. దానివల్ల వారిలో ఎవరు గొప్ప అనేది తెలియలేదు. ఇంకా చేసేదేమీ లేక వారిద్దరూ కలిసి పరమేశ్వరుని ప్రార్థించారు. వారి ప్రార్థనను వినిన పరమేశ్వరుడు పినాకపాణి అయి వారి మధ్య ప్రత్యక్షమై బ్రహ్మను చూసి, బ్రహ్మదేవ, ఈ జగత్తును సృష్టించటం కోసం నీవు విష్ణువు యొక్క నాభి కమలము నుండి పుట్టావు. సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు తమోగుణము చేత ఆవరించి ఉన్నావు కాబట్టి నీవెవరో నీకు తెలియటం లేదు. విష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారం చేసుకుని సృష్టిని కొనసాగించు అని అన్నాడు. పరమేశ్వరుడే ప్రత్యక్షమై చెప్పినా కూడా బ్రహ్మ శివుని మాటలు వినలేదు. అంతేకాకుండా నేనే సృష్టికర్తను, నాకు 5 ముఖాలు ఉన్నాయి, నేను సృష్టికర్తను కాబట్టి నాకు 5 ముఖాలు ఉన్నాయి అని అన్నాడట. పరమేశ్వరుడు కోపగించి తన ఎడమ చేతి చిటికెన వేలి గోటితో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించి వేశాడు.
దానితో బ్రహ్మ యొక్క తమోగుణం వదిలిపోయింది. చేసిన తప్పును క్షమించమని బ్రహ్మ పరమేశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు శాంతించి బ్రహ్మదేవుణ్ణి వేదాలను ఆధారం చేసుకొని ఆ యొక్క విజ్ఞానము వలన సృష్టిని ప్రారంభించు అని ఆదేశించాడు. ఆ తర్వాత బ్రహ్మ సృష్టి ఎలా చేశాడు, తను ఏమేమి సృష్టించాడో తెలుసుకోవాలనుకుంటే ఇది మన కథ. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.